హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు వీడియో క్యాసిబెర్రీ పార్క్ లండన్ దగ్గర. ఇది వాట్ఫోర్లో చాలా పెద్ద పార్క్. ఇది టోటల్ 190 ఎకర్స్ ఉంది. టోటల్ సరౌండింగ్స్ మొత్తం కలిపి. అండ్ ఇక్కడ చిన్న నుంచి పెద్ద వయసు వరకు అందరూ ఇక్కడికే వస్తుంటారు. ఫోటోషూట్కైనా, ఆడుకోవడానికైనా, టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి ది బెస్ట్ పార్ట్ అని అనొచ్చు. ఫ్రెష్ బ్రీత్ తీసుకోవడానికి, వాకింగ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి, ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది ప్లేస్. అప్పుడప్పుడు ఫన్ ఫేర్స్, ఈవెంట్స్ కూడా అవుతుంటాయి ఇక్కడ. సమ్మర్ టైంలో అయితే చాలామంది మనము పార్కులోనే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడిని మనం అస్సలు తట్టుకోలేము. సో చల్లగా చెట్ల కింద తిరగాలి అంటే ఇక్కడికే రావాలి. అండ్ టైం స్పెండ్ లైక్ 1 hour 2 hour 4 ఈజీలీ 6 hours దాకా టైం స్పెండ్ చేయొచ్చు మనకు తెలియకుండానే. అంత దూరం ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది. మీరు ఎంత దూరమైనా వాకింగ్కి వెళ్ళచ్చు. అంత ప్లేస్, అంత రోడ్ ఉంటుంది. అండ్ ఇంట్లో ఫుడ్ వండుకొని ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా, ఫ్రెండ్స్ తోటైనా మ్యాట్ తీసుకొని చెట్ల కింద కూర్చోవడానికి, చాలా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ ఫ్యామిలీస్ మ్యాక్సిమం అలానే చేస్తుంటారు. ఫ్రెండ్స్ గ్రూప్ గ్యాదరింగ్ అయినా, మీటింగ్స్ అయినా, ఎలాంటి అయినా అలాంటి ప్లానింగ్స్ చేసుకొని ఇక్కడ సమ్మర్ టైంలో చిల్ అవుట్ అవ్వచ్చు. చాలా విశాలంగా ఉంటుంది. చెట్లు చాలా అడుగడుగున చెట్లు ఉంటాయి. వాటి గాలి చాలా బాగుంటుంది. అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ వాకింగ్ అని, డాగ్స్ తోటని వస్తూ ఉంటారు. అండ్ ఈ క్యాసిబెర్రీ పార్క్ త్రూ వెళ్తుంటే ఇంకా 2-3 విలేజెస్ కూడా టచ్ అవుతుంటాయి. అంత పెద్దగా ఉంటుంది ఈ పార్క్. మీరు చూస్తున్నారు కదా, సైకిల్ కూడా నేర్చుకోవడానికి చాలామంది వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక్కడ సమ్మర్ టైంలోనే ఓపెన్ అవుతుంది పూల్. దీనికి లోపలికి వెళ్ళడానికి కొంచెం అమౌంట్ ఉంటుంది. అందరికీ అలో అయితే ఉండదు. బయట ఎన్విరాన్మెంట్ అయితే పబ్లిక్ ప్లేస్, ప్రాబ్లం ఏమి ఉండదు, బడ్జెట్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే ఎవరైనా ఆడుకోవచ్చు. ఏం టికెట్స్ అని ఏమి ఉండవు. సో బడ్జెట్ ఫ్రీ అన్నమాట. ఓన్లీ పూల్కి మాత్రమే బడ్జెట్, ఇంత టికెట్ అనేది ఉంటుంది. బయట మాత్రం ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ మినీ రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఈ 1 personకి వచ్చి £2.50 అండి. అంటే మన కరెన్సీలో 250 రూపాయలు. అండ్ ఇది క్యాసిబెర్రీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రైల్వే ట్రాక్స్, మినీ రైల్వే ట్రాక్స్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. సమ్మర్ టైంలో అట్లా ట్రైన్ పైన ఎక్కుతుంటే చల్ల గాలికి చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఆల్రెడీ 1 ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా ట్రైన్ రావడం కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఇక్కడ అందరూ ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉంటుండ్రు కదా. సో వీక్లీ 1 day అయినా, లైక్ డేలో ఈవినింగ్ టైం అయినా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉండి ఇక్కడ టైం స్పెండ్ చేయడం అనేది కొంచెం రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్కి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ వెళ్ళిన కొద్దీ మీకు ఓపిక ఉన్నంత వరకు నడుస్తూనే ఉండాలి. లైక్ 1.5 hour 2 hours జర్నీ వాకింగ్ చేస్తున్నా ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటాము. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాము. ఇది బ్రిడ్జ్ అన్నమాట, స్మాల్ బ్రిడ్జ్. అటు వాటర్, ఇటు వాటర్ అయితే కెనాల్స్ అయితే ఉన్నాయి లోపల. ఇక్కడ వాటర్ దగ్గర అయితే ఇంకా చల్లగా ఉంటుంది. అండ్ కొందరు ఈ సమ్మర్ టైం కదా, వాటర్లో దుంకడానికి చిన్న పిల్లలు అయితే తెలుసు కదా, వాటర్లో ఆడుకుంటూ ఉంటారు. ఇది
నేను వెళ్ళిన రోజు అనుకోకుండా ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు. మ్యూజిషియన్స్ అండ్ డాన్సింగ్ ఎవరైనా వెళ్ళి డాన్స్ అయితే చేయొచ్చు. అందరూ లైక్ 50+ ఉన్నవాళ్ళు చాలా చిల్అవుట్ అయ్యారు. కపుల్ డాన్స్ వేసిర్రు, ఫ్యామిలీ డాన్సెస్ వేసిర్రు అండ్ అందరూ సరౌండింగ్స్ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. వాళ్ళ ఓన్ చైర్ తెచ్చుకొని అండ్ వాళ్ళకి నచ్చిన డ్రింక్ అయినా ఫుడ్ అయినా తెచ్చుకొని చిల్అవుట్ అవుతూ ఆడ కూర్చొని చూస్తున్నారన్నమాట. వీళ్ళైతే డాన్స్ చేస్తున్నారు. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి డాన్స్ చేయొచ్చు. వాళ్ళైతే సాంగ్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు అండ్ వయసు ఏమీ తేడా లేకుండా వాళ్ళకు హ్యాపీ మూడ్ తోటి చాలా హ్యాపీగా చిల్అవుట్ అవుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుగా అండ్ ఇష్టమైన డ్రింక్ తినడానికి అండ్ నచ్చితే కొనుక్కోవడానికి కూడా ఫుడ్ స్టాల్స్ అనేటివి ఉన్నాయి అక్కడ సరౌండింగ్స్. అండ్ వీళ్ళ అవుట్ఫిట్ అండ్ డాన్సింగ్ చాలా బాగా నచ్చింది. క్యాప్ పెట్టుకోవడం, సింగిల్ పీసెస్ వేసుకోవడం, ఇట్లా ఏజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా డజంట్ మ్యాటర్ అన్నట్టు వాళ్ళ దాంట్లో చిల్అవుట్ అవుతున్నారు.
ఈసారి అయితే సమ్మర్ అయితే లాంగ్ సమ్మర్ అయితే కాదు, చాలా లేటుగా వచ్చింది సమ్మర్. సో కొన్ని డేస్ చాలా చిల్ అవుట్ అవుతున్నారు. అండ్ అబ్రాడ్లో సమ్మర్ వస్తే అది ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు చూసిన జాకెట్లో వింటర్ సీజన్ కాబట్టి కొత్త క్లోత్స్ ఉన్నా వేసుకోలేము, ఎంజాయ్ చేయలేము. బయటకు వస్తే చలి, బోన్స్ నొప్పి, పెయిన్ వచ్చేలా చలి ఉంటుంది. ఇక్కడ -డిగ్రీ దాకా రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమ్మర్ టైం అనేది ఇలా స్పెండ్ చేస్తారు. ఈ ఈవెంట్లో అయితే షాపింగ్ మాల్స్, తినడానికి ఫుడ్ స్టాల్స్ ఓపెన్ అయినాయి. అండ్ టెంపరీ వాష్రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. మీరు చూస్తే లాస్ట్ బాక్సెస్ టైప్లో ఉన్నాయి కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, అవే టెంపరీ వాష్రూమ్స్.
ఇక్కడ వచ్చేసి ఈవెంట్ వెనకాల చల్లగా చెట్ల కింద ఫ్యామిలీ మెంబర్స్ అలా గ్రూప్గా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ప్లేస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. Shouting hoppers! Performing the Lindy Hop to shout and feel it. One more time, people. Let's hear it for the jive swing hopper. Okay, and now. Pat, come up on stage, please. Pat and Charlotte on stage. Yeah, on stage, quick as you can. Oh, I'm sorry, I was gonna. Come on, Olympic sprint. So, whilst the bands are setting up, and you can see the live music, has anyone seen The Wizard of Oz? Put your hands up if you've seen The Wizard of Oz. Behind the curtains. Pat and Charlotte have been playing music for you today. Round the applause to Pat, the Cat and Charlotte. Okay, now we need some awesome music for them. One more time, Pat, the Cat and Charlotte. So, now before the music comes on, I need you to do me two things. Are you all having a good time? The whole setup here takes a year to organise. It takes a lot of hard work, it takes a lot of sponsorship. What we need from you, would you like to see it again next year? Would you like to see it again next year? What I need you to do, to write to your local council and tell them what an amazing time you've had, so they understand that this needs to continue. That way it will continue. Can we do it? Excellent. So, one more time, let's give it up for Pat, the Cat, and in 3 minutes time, we've got the band.
ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి.